నమస్తే అందరికీ. పాపమోళ్ళ కేరళ వాయనాడ్ జిల్లాల వందల మంది బతుకులు తెల్లారే లోపట్నే తెల్లారిపోయినాయట. తలుసుకుంటేనే మస్తు బాధ అనిపించబట్టిందోళ్ళ. ఆ వార్త కూడా చెప్పుకుందాం కానీ ముందుగాల పెద్ద వార్తలు చూసిరా పోర్రి. రూపాయి చాక్లెట్ కొన్నా, 10 రూపాయల పెరుగు ప్యాకెట్ కొన్నా, 20 రూపాయల డబల్ రెట్టె పొడగొన్నా దాని మీద ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు ఉందో చూస్తాం. ఒకవేళ డేట్ అయిపోయింది ఇచ్చిండ్రే అనుకోండి, ఏంది గిట్లా మినో అని దుక్నపాయనతోటి లొల్లి పెట్టుకుంటే వాళ్ళు మార్చిస్తారు. మళ్ళోసారి గిరాకీ పోగొట్టుకోవద్దని చూసుకోలేదమ్మా అని కూడా అంటారు. కానీ అదే వైన్స్లకు పోయి బీర్ల చెత్త వచ్చింది, సీసమూత తీసున్నదని చెప్పుర్రి, అస్సలే వాపస్ తీసుకోరు. ఎందుకంటే వాళ్ళ డిమాండ్ అట్లుంటుంది. మరి నువ్వు కాకపోతే ఇంకో తోక 90 మంది వస్తారు అన్నట్టే ఉంటుంది. కానీ అబ్బో గిరాకీ పోగొట్టుకోవద్దు అనే ఆలోచన చాలా మంది వైన్ సోళ్ళకు ఉండదు. వాళ్ళకి ఇట్లా సర్కార్కు గొప్ప మహారాజ పోషకులు ఎవలయ్యా అంటే మందు తాగేటోళ్ళు. మరి అసొంటోళ్ళ తన ట్యాక్సులు గుంజినప్పుడు వాళ్ళ ఆరోగ్యాలను ఆబ్కారోళ్ళు ఎంత మంచిగా కాపాడాలి ఏం కథ. మందుబాబులు పచ్చగుంటేనే కదా ఆబ్కారీ శాఖకు ఆమ్దాన్ వస్తుంటుంది. అసొంటిది చెత్తాచెదారం మన్ను మశానం ఉన్న మందు నమ్మి మందుబాబుల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నారు ఆబ్కారోళ్ళు, లిక్కర్ కంపెనీలు. గీ హన్మకొండ కాడ యాదవ్ నగర్ కాడున్న వైన్స్ షాప్ల దావతున్నదని గీ అన్నలు బీర్లు కొనుక్కపోయారట. అయితే ఆయన రప్పున పట్టుబడదామని వచ్చిన చుట్టం బీరు తీసుకొని తాగుదామని చూస్తే నాసు గీసు చెత్తాచెదారంగా అనిపించిందట. ఓ అన్న ఎంత మోసం చేసిరే వైన్స్ వాళ్ళు, చెత్తున్న బీరుని ఎట్లా మీరే నీకని వచ్చిన చుట్టం సచ్చినంత పని చేసిందట. దెబ్బకే తల తీసేసినట్టయి అదే ఆవేశంతో వైన్స్ కాడికి వచ్చిరు ఇక బీర్లు కొనుక్కపోయిన వాళ్ళు. ఏందన్నా శనీన లోటిస్తేనే తీసుకోరు, గసంటిది చెత్తున్న బీరును మాకెట్లా అమ్ముతారే అంటే ఆ వైన్స్ అయినా ఏమంటున్నాడో ఈనూరిగా. కాకు చూసుకోవాలి డేట్ అంటే మ్యానుఫ్యాక్చర్ డేట్ మనం అది చేసేది ఏం లేదు. దానికి బ్యాచ్ నెంబర్ కాన్సిలో ఏముంటుంది, అంత కంపెనీ పాలిటీ మనది ఏముంటుంది, మనం తయారు చేసేది కాదు కదా. ఇన్నరా మేమేం చేస్తాం, కంపెనీలకు వెళ్ళి అట్లా వచ్చింది అని అంటున్నాడు. కంపెనీలకు వెళ్ళి అట్లా వచ్చింది కరెస్టే, కానీ కస్టమర్లకు అమ్మేటప్పుడు మంచి మాల్ అమ్మే జిమ్మదారి దుకాణ పోలేదే కదా. డ్యామేజీలు ఖరాబ్ అయినా ఏమన్నా ఉంటే కంపెనీకి వాపసు పంపుకోవాల్సింది మీరే కదా. కొన్నందుకు మమ్మల్ని ఎందుకు బలి చేస్తారు, పైసలు బరాబర్ తీసుకుంటున్నప్పుడు మాల్ మంచిది ఇయ్యాలి కదా అని వీళ్ళు అడిగితే క్లాసులో సరిగా గడవలేదు కావచ్చు, మాకు సంబంధం లేదు, ఎట్లా వస్తే అట్లా ఆగండి, లేకుంటే ఏం చేస్తారో చేసుకోకపోండి అని ఇర్రెగ్యులర్ సమాధానం. మేము బాధ్యులం కాదు, ఈ కంపెనీ మీద కేసు వేసుకుంటారా లేకుంటే ఏమైనా చేసుకోండి, మాకు ఎలాంటి అది లేదు. అవి అట్లా అంటురట. ఇంత అన్యాయం ఏడని ఉంటుంది. ఆబ్కారోళ్ళకి చెప్తే మాకు కాదు మా తోకకు చెప్పంటురట. పాపం తాగేటోళ్ళకి తాగిన నిమ్మలం కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు ట్యాక్స్ పేయర్స్ అన్న గౌరవం గవర్నమెంట్ వాళ్ళు ఇస్తలేరు, తాగేటోళ్ళని ఇంటోళ్ళు ఇస్తలేరు. ఆఖరి వైన్స్ వాళ్ళకు కూడా లోకవే అయిపోయారు. ఎన్ని కష్టాలమ్మా మందుబాబులకు. అరరే ఏం వానలమ్మా, అడ్డగోలుగా పడుతున్న వానలు చేయంగా ఏవి రోడ్లో, ఏవి కాలువలో, ఏవి మడుగులో తెలియకుండా అవుతుంది రోడ్ల మీద డ్రైవింగ్ చేసేటోళ్లకు. పగటిలేవో కానీ చీకట్ల డ్రైవింగ్ చేసుడంటే గాల్లే దీపం పెట్టి దేవునికి దండం పెట్టుడే అవుతుందట. గీసోంటి టైంలో చీకట్ల డ్రైవింగ్ చేసేటోళ్ళు ఎంత హుషారు ఉండాలి ఏం కథ. కనిగో టిప్పర్ బండి డ్రైవింగ్ చేస్తుంటే కూర్పాట్లు వచ్చినాయట గీ అన్నకు. సీన్ కట్ చేస్తే టిప్పర్ పోయి మడుగులుంది, డ్రైవర్ పోయి షెట్టు మీద కూర్చున్నాడు. బాగా చూసిర్రా, తాడి చెట్టు మీద కూర్చొని మిట్ట ఎట్లా చూస్తుండో, ఇవ్వలొచ్చి కాపాడతారా అన్నట్టు. ఓ తమ్మి నీకోసమే వచ్చిర్రు కానీ చిన్నగా అడికెళ్ళి దిగి రాయిగా. మరి కోతి ఎక్కి కూర్చున్నట్టు గీ నీళ్ల కుంటలున్న తాడి చెట్టు మీదకి ఎట్లా ఎక్కింది తమ్ముడు అని అంటే, ఇగో గీ టిప్పర్ను నడుపుకుంటా కూర్పాట్లు పడ్డాడట రాత్రిపూట. కథం రోడ్ అనుకొని చక్కగా నీళ్ల కుంటలకు పోయిండు. ఇగేముంది, కుంటలున్న సెంటర్లకు దూసుకపోయి టిప్పర్ ముఖమంతా మునిగిపోయింది. ఇక నీళ్లు తలగంగానే బయటకు వచ్చి షెట్ ఎక్కి పానంగా కాపాడుకున్నట. పాపం రాత్రి సంద్రి తెల్లారేదాకా చీకట్ల ఏం అవపడక అట్టనే కూర్చున్నట. అల్లూరు జిల్లా చింతూరు మండలం నిమ్మలగూడెం కాడైంది ఇట్లా. ఈ టిప్పర్ను కొనుక్కొని ఒడిశాకు పోతున్నట తమ్ముడు. మరి నిద్రరాంగా నిమ్మలంగా వండుకొని తెల్లారంగా పోతే ఏం కొట్టుకపోతుండే, ఏదో దబ్బున పోయి ఏం మవలు చేద్దామని పోయిండో. ఇప్పుడు చూడు సాగు తప్పి కన్ను లొట్టబోయినట్టు అయింది. నయ్యం ఆ టిప్పర్ ఏమో కానీ తమ్ముని పానాలైతే దక్కినాయి. కానీ వానకాలం పోయేదాకా రోడ్ల మీద కష్టమే ఉంది. పైలం మరి జరా అదట్లుందా ఇక చూడుర్రి.
శ్రీశైలం గేట్లు లేపితే నీళ్లు పోయే నది తవ్వ ఇది. చిన్నగానే వస్తున్నాయి కదా అని లోపటి దిగి కారు కడుక్కుందామని దిగిరట. ఇక నీళ్ళ రువ్వడి వెరుగుడుతోని చూస్తుండగానే కారు మునిగిపోతుంది. ఇంజన్ స్టార్ట్ చేసే పొజిషన్ లేదు. నయ్యం అక్కడ ఉన్న వాళ్ళంతా దబ్బున ఉరికొచ్చి తలోస చేసి బయటకు గుంజరు కారును. వీళ్ళ చిరకం చల్లకుండా 500 వాడేస్తే వాషింగ్ సెంటర్ వాళ్ళు నీట్గా కడిగిస్తారు కారును. కానీ నీళ్ళకి దింపి 10-15 లక్షల కారునే ఆగం చేసుకుంటుండే. ఇంకా జర్ర అయితే బర్రెను కొన్నాడు తలుగు కొంటందుకు భయపడ్డట్టు కారు మెయింటైన్ చేసే వాళ్ళు వాషింగ్ పైసలకు భయపడేందో అని అక్కడ వాళ్ళు అంతా గరం అయ్యారట వీళ్ళ మీద. ఎవరన్నా ఇండ్లల్లా కుక్కలను పెంచుకుంటారు, కోతులను పెంచుకుంటారు, పిల్లులను, పిట్టలను, బర్రెలను, ఆవులను, కుందేళ్లను, తావేళ్లను కూడా పెంచుకుంటారు. కానీ ఇగో గా జనగామ పట్టణంలో ఉండే ఒక పెద్దన్న ఎసోంటి జీవులను పెంచుకుంటూ చూస్తే పరిశానవుడు పక్క. గుర్తు పట్టిరా? చూడంగానే కొందరు గుర్తు పట్టే ఉంటారు. ముంగిస పిల్లలే ఈ రెండు. పాములకు పర్మనెంట్ దుష్మన్లు. జనగాం జిల్లా కేంద్రంలో ఉండే ఈ సలీం బాషా అనే కుంపు మాస్టరు ఇంట్లో పెంచుకుంటుండే వీటిని. ఆగో సంటి పిల్లగాళ్ళకు దాపినట్టు పాలపీక బట్టి ఎట్లా దాపిస్తుండో చూడ వీటికి. పచ్చాపలు కూడా తినబెడుతుండగా అందరు కుక్కలను, పిల్లులను, పిట్టలను, బార్లను, ఆవులను పెంచితే ఈ అన్నేంది ఎరహిటిగా గీ ముంగీసలను పెంచుతుండు. అసలు ఎక్కడ పట్టుకొచ్చింది వీటిని? ఆవు సలీం బాషాబాయ్ కామిలేజీ ఏ ఆప్కో జర తెలుగు మే బోలో. నాకు ఈ ముంగిస పిల్లలు మన గానుపాడులో సిగర్గాళ్ళు పట్టుకున్నప్పుడు దీని తల్లిని చంపి కోసుకొని తిన్నారు వాళ్ళు. అదేవిధంగా చిన్న చిన్న పిల్లలు ఉండేవి. ఈ పిల్లలను కూడా వాళ్ళు మండలేసి కాలబెట్టే టైంలో ఏం పిల్లలు అంటే ఇవి ముంగిస పిల్లలు అంటే బ్రదర్ నాకు ఇవ్వండి, బత్తాడిన 5,000 అన్నారు, 2,000 అన్నారు, 3,000 ఇస్తా లేకపోతే ఇయ్యాలన్నారు. లాస్ట్కు 1,000 రూపాయలు చేత పెట్టి వాళ్ళకు ఈ ముంగిస పిల్లలు తీసుకొచ్చి అంటే 2 పానాలను కాపాడి పిల్లలను దాదినట్టు దాది పెంచుతుండనట్టు. వీటికి పాలు పోసి డ్రాప్ చేసుకుంటూ చిన్న చిన్న పాలు పోసుకుంటూ, అది కూడా మేక పాలు. ఈ పాలు అరుగాయని మేకపాలు తీసుకొచ్చి రోజంతా తాపించి ఈ పిల్లని ఈ రకంగా చేసిన. 2 నెలల పిల్లలట. ఇక ఎటన్నా పోతే బోన్లు వేస్తాడు వీటిని. ఇంట్లోన్నంత సేపు ఇట్లా ఫ్రీగానే ఇడిచిపెడతాడు. మామూలుగా ఇండ్లలో పెరిగే ఈ ముంగీసలు మరి ఈ సలీం భాషతో పర్మనెంట్గా ఉంటాయో, పెరిగి పెద్దగా అయినాక వాటితో అవి చూసుకుంటాయో చూడాలి. శిషి దొంగ ముఖం తాషిడిగాళ్ళు ఎంతకు తెగిస్తుర్రు ఏం కథ? అరే దేన్ని ఇడిచిపెడతలేరు కదా. ఇదివరకు మీకు తాళమేసున్న ఇళ్లల్లో జొర్రి సొమ్ములు ఎత్తుకపోయింది చూపించినాం. ఏటీఎం వాళ్ళకు పెట్టింది, హుండీలు ఎత్తుకపోయింది, బ్యాంకుల జొర్రింది, వైన్స్లో పడ్డది, అన్ని తీర్ల దొంగతనాలు చూపించినాం. ఇక కరెంటు దొంగలు కూడా మోపోయినరు. గదేనో వల్ల కరెంటు మోటార్లు ఎత్తుకపోయే దొంగలు కూడా మోపోయినరు. ఏడా ఏం కథ దరుచుకొని రాపోర్రి. వీళ్ళ తలపండు వలిగిపోను వీళ్ళ బండిని దొంగలు ఎత్తుకపోను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం జమ్ముగూడెం కాడుండే గోపి అనేటైనా మామిడి మొక్కల నర్సరీ పెంచుతున్నాడట. అయితే ఆ నర్సరీ అన్న ఏదో పని మీద బయటకు పోతే ఇద్దరు ఫాల్తుగాళ్ళు బండి వేసుకొని వచ్చిర్రు. ఇట్లా ఆయన అటు ఇటు చూసిర్రు. పట్టరా పట్టు ఐసా గట్టిగా పట్టు ఐసా అనుకుంటాగో నీళ్ళ మోటార్ను పట్టుకున్నారు. బండి మీద పెట్టుకున్నారు. బుర్రుమని ఆడికించి వెళ్ళిపోయారు మంచిగా. ఇదంతా నర్సరీలోనే ఉన్న సీసీ కెమెరాలు చేయబట్టి ఈ దొంగల టాలెంట్ అంతా మనకు చూసే భాగ్యం దక్కింది. ఈ అశ్వారావుపేట సైడ్ పొలాల్లో మోటార్లు బాగా దొంగలు ఎత్తుకపోతురట. మళ్ళీ అదిగాక ఈ నర్సరీలో మస్తు ధరకల్లా మొక్కలు వేస్తురట. అందుకే సేఫ్టీగా సీసీ కెమెరాలు పెట్టించిరట. అవి చేయబట్టే ఇలా దొంగ తాసిడి గల ఫేసులు హెచ్డీలా చూస్తున్నాం మనమంతా. నర్సరీకి వచ్చిన ఓనర్ అన్న మోటార్ కనిపించకపోయే వరకు ఇక సీసీ కెమెరాల రికార్డు చూస్తే దొంగల భాగవతం తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు అయిందట. ఇక వాళ్ళు ఈ వీడియోతోటి ఆ బద్మాషోలను దొరకబట్టే పనులున్నారట. మోటార్ల కాపర్ వైర్ల కోసమే బద్మాషోలు ఎక్కువ ఇట్లా వ్యవసంబాయిల కాడి మోటార్లకు సూటి పెడుతున్నట్టున్నారు. వెనకట రక్తబీజుడు అనో రాక్షసుడు ఉండేనట. వానికో వరం ఉంటది. యుద్ధ భూమిలో వాని పెయ్యి నుంచి ఒక్క రక్తం సుక్క నేల మీద పడితే చాలు వాన్ లెక్కనే క్లోనింగ్ అయిన రక్తబీజులు మస్తు మంది ఉట్కొచ్చి ఫైటింగ్ చేస్తారట.
అగో సేమ్ ఈ ఫేస్బుక్ ఇన్స్టాలో కూడా ఫేక్ గాళ్ళు గట్నే పుట్టుకొస్తుర్రు. మార్కెట్లో పోలీసు వాళ్ళ యూనిఫారంకు పోలీసు వాళ్ళకు మంచి డిమాండ్ ఉంటుందని అగో వాళ్ళ పేరు మీదే దొంగ అకౌంట్లు తీసి పైసలు పట్టించే వ్యవహారం చేస్తారంటే ఇందుగలది అందులేదని డౌట్ అనుమానం అవసరం లేదు. ఎందెందులు ఎంకినా అందందు సైబర్ మోసగాళ్ళు పాడుపడ్డారు కదా. ఉత్త ఉమ్మాయడక్కాయ అకౌంట్లనే కాదు, కలెక్టర్లు సిపిల అకౌంట్లను కూడా దొంగ తెరిచి దొరల లెక్కనే పైసలు అడుగుతున్నారు. ఇక ఇప్పుడు వరంగల్ సిపి అంబర్ కిషోర్ సార్ పేరు మీద దొంగ అకౌంట్లు తీసిరట ఫేస్బుక్లో ఫేక్ గాళ్ళు. మందికి రిక్వెస్టులు పంపి నేను సిపిని అర్జెంటుగా మనీ అవసరం పడ్డది, ఒక 20,000 అరేంజ్ అయితే ప్లీజ్, రేపు పొద్దుటికల్లా మీకు ఇచ్చేస్తా అని దొంగ మెసేజ్లు పెడుతురట. సిపి సార్ మీద రిక్వెస్ట్ వచ్చిందంటే ఓకే, మరి ఈ చిల్లర అడుక్కునుడు ఏంది, వీడెవడో సోషల్ మీడియాలో చిల్లర దొంగడే ఉన్నాడని అనుమానం వచ్చి సార్కి ముచ్చట చెవిలేసిరట కొంతమంది. దెబ్బకే సిపి సార్ అలర్ట్ అయిపోయి నా పేరు మీద ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తే ఎవరు రియాక్ట్ కాకూరి, అది ఎవడో ఫాల్తుగాడు పైసలు అడిగే తనకు తెరిచిన దొంగ అకౌంట్, మీరు నేనే అనుకొని రియాక్ట్ అయిపోయి వానికి ఏమైనా పైసలు ఇచ్చుకుంటే మాత్రం నాకేం సంబంధం లేదు, మీ గుండె అయితే మీరు కొట్టుకోకూరి అన్నట్టే సార్ అయితే అధికారికంగా ఒక ప్రకటన అయితే ఇచ్చిండు. కానీ ఈ ఫేస్బుక్లో పైసలు ఇచ్చేటోళ్ళని చూస్తే వాళ్ళది అమాయకత్వమా అతిక తెలివో అర్థం కాదు. అరే ఎవడన్నా ఎదురుగా పోయి 100 రూపాయలు ఇవ్వమంటేనే కింద మీద చూస్తారు. అసొంటిది ఆన్లైన్లో మూతి ముక్కు తెలియనోడు భయ్యా అర్జెంట్ మనీ అనగానే కరిగిపోయి మంచోళ్ళ మనమే మంచి పీసులమని మురిసిపోయి ఎట్లా ఇస్తుంటారో తెలియదు. ఇక వాళ్ళేమో నమ్మితిరా సిద్ధా అంటే ముంచితిరా సుద్దా అన్నట్టు ముంచిపోతున్నారు. ఇప్పటికన్నా జర పైలం ఎఫ్బీలనే కాదు వాట్సాప్లో కూడా ఎవరైనా గిట్లనే తెలిసిన వాళ్ళ ఫోటోతోటి చాటింగులు చేసినా అసలే నమ్మకూరి. ఏమంటున్నాం? పేనుకు పెత్తనమిత్తే నెత్తంతా కొరికిందన్నట్టే చేస్తున్నారు కదా కొందరు చదువు చెప్పే సర్కారు బడిసార్లు. తాగచ్చి పిలగాళ్ళని తన్నేటోళ్ళు కొందరైతే బర్ల కొట్టంలో గుర్రు కొట్టి బజ్జుకునేటోళ్ళు ఇంకొందరు. అంతేనా, ఆడవిల్లలను కాల్చుక తినే గిసొంటి కీచక సార్లు కూడా ఉంటున్నారు ఆడాడ. ఇక చూడుర్రి ఎట్లా బుద్ధి చెప్పిర్రో పిల్లల తల్లిదండ్రులు. అయ్యయ్యో గట్ట కొడుతున్నారేంది అని బాధ అనిపిస్తుంది. ఎట్లా ఎవరికన్నా అసలు ముచ్చటంటే ఇంకో 4 జప్పరియమంటారేమో మీరు కూడా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఐటీడీఏ ఆశ్రమ బల్లి ఫిజిక్స్ పంతులు కొలువు చేస్తాడట. పిల్లగాళ్ళ తల్లిదండ్రులతో తండ్రులు తింటున్న ఈ పంతులు గారు పిల్లగాళ్ళకు ఫిజిక్స్ పాఠాలు నేర్పేది పక్కకు పెట్టి సిలిపేశాలు ఎత్తున్నట. ఇక చూసి చక్కగా అమ్మనాన్నలకు చెప్తే అందరూ కలిసి వచ్చి చెంపలను చెగోడి లెక్క మార్చి దౌడలను దబిడి చేసి అందరూ కూడా అప్పుడప్పుడ తండ్ర చేసి చూపెట్టిర్రు ఈ పంతులకు. ఇక చూడు ఎట్ట మొక్కుతుండో. అవల్లో ముందెటు పోయింది తెలివి, ఇప్పుడు మొక్కుతున్నావు అని ఇంకో 2 అందుకున్నారు. మరి పిల్లగాళ్ళు చెప్పింది గిట్లా కొట్టుడు కరెక్టేనా నిజమా కాదా అని ఫస్ట్ తెలుసుకోవాలి కదా అని చూసేటోళ్ళు ఎవ్వరికైనా అనిపిస్తుంది. కరెక్టే, కానీ సారు వారి ట్రాక్ రికార్డును రివర్స్ చేసి చూస్తే ఇసొంటి సన్మానం ఇంతకు ముందు ఓ పారి జరిగిందట. అదివరకు ఈయనతో కలిసి పనిచేసిన ఈ ఆశ్రమ బడి ఇన్ఛార్జ్ మేడం చెప్తుంది. తన గతంలో కూడా ఇలానే చేశారని చెప్పేసి పిల్లలు నాతో చెప్తే నేను వెళ్ళి డీడీ గారికి పిఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు, కానీ నా మనిషి కాదు గొడ్డుగాడు అన్నట్టుంది. ఒక్క పారి బుద్ధి చెప్తే తువ్వలకు రావాలి కదా, కానీ కుక్కతో ఒక వంకర అన్నట్టు 2 ఆడపిల్లల తండ్రి అయినా ఆశ్రమంలో ఆడపిల్లలతో మళ్ళా అదే బుద్ధి చూపెడుతుండట. మేడం మాకు కూడా అంతకుముందు ఒకసారి ఎప్పుడో జరిగింది, మీకు తెలియదమ్మా, ఇప్పుడు కూడా ఇట్లాగే చేస్తున్నాడు, అందుకే మిమ్మల్ని పిలిపించినామని మేడం చెప్పింది సార్ మాకు. అందుకే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు చేసి చూపెట్టిర్రు. ఇక లాభం లేదని వెంటనే బలికెళ్ళి తీసేసి ఇంటికి పంపిర్రు. ఏం మనుషులరా అయ్యా, ఎవరితో ఎట్టుండాలో తెలియకుండా మోపేరుపో. మరి సింటోళ్ళు పంతులు ఎట్లయితున్నారో ఏం పడొద్దు, వీళ్ళ బాండవాడ అని తిట్టుకుంటున్నారట చూసిన వాళ్ళంతా. అయ్యో ఎంత అన్యాయం చేస్తుండమ్మా దేవుడు సల్లగుండా. దమ్మాడకుండా వానలు పడి తెల్లారేటాలకు 100 మంది బతుకులు తెల్లారిపోయినాయటగా కేరళ రాష్ట్రంలో. ఎన్నడు లేనన్ని వానలు కొట్టేటాళ్లకు కొండలు గుట్టలు అన్నీ ఇసుకపడి ఊర్లే మునిగిపోయినాయి వాళ్ళ పాపం. ఓ 4-5 ఊర్లు అయితే నామరూపాలు లేకుండా కొట్టుకుపోయినాయి అనుకోరాదుర్రీ. కేరళ వయనాడ్ జిల్లాల ఇట్లుంది పరిస్థితి. ఎటు చూసినా వరదలు బురదలు, కూలిపోయిన చెట్లు కట్టెలు, మునిగిపోయిన ఇండ్లు, కొట్టుకొచ్చిన కార్లు, పెద్ద బంగ్లాలు కూడా కాన్ రాకుండా బురదల మునిగిపోయినాయి. కొండల కింది బాజుకున్న 4-5 ఊర్లల్లో ఇండ్లన్నీ నామరూపాలు లేకుండా మునిగిపోయినాయి. ఎన్నడు కొట్టనంత వాన వడుడుతోని మీదికేలి కొండ చర్యలు ఇరిగి బురద వరదలన్నీ కలిసి కొట్టుకొచ్చి తెల్లారేటాళ్లకు 400-500 ఇండ్ల మనుషుల బతుకులను తెల్లారేటట్టు చేసింది. గాశారం పాడైపోను. బ్రిడ్జీలు తెగిపోయినాయి, ఫోన్ల సిగ్నల్ పనిచేస్తలేవట. ఇక ముండకై అనే ఊరికాడ ఇంకా దారుణమే ఉంది. కేరళ చాపత్త కాఫీ ఇలాచి తోటలలో పనిచేస్తుంది, కానీ బయటి రాష్ట్రాలకి వచ్చిన 600-700 మంది జాడ పత్తలేదట. అసలు వాళ్ళు ఉన్నారా లేరా అన్న సంగతి తెలుస్తలేదు. ఇంకో దిక్కు నదులలో శవాలు తేలుతున్నాయట.
కొండ చర్యల కింద మునిగిన ఇళ్లకి వెళ్ళి నిన్న పొద్దుగాల ఫోన్లు వచ్చినాయట మమ్మల్ని కాపాడుమని. ఆ తర్వాత నెట్వర్క్ బంద్ అయిపోయిందట. పాపం బతికే ఉన్నారో ఎట్లున్నారో గాని 6-7 జిల్లాలకు వానల రెడ్ అలర్ట్ నడుస్తుంది. ఇంకో 4-5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ నడుస్తుంది. చిన్నగా కొడతలేవు వానలు చల్లకుండా. సాయం చేసేందుకు ఆర్మీ జవాన్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, కేరళ స్పెషల్ ప్రొటెక్షన్ పోలీసు వాళ్ళు అంతా వచ్చినా వాళ్ళ దగ్గరికి పోతేందుకు తొవ్వలు కూడా లేకుండా కొట్టుకపోయినాయి బ్రిడ్జులు అయితే. ఇక హెలికాప్టర్లు తెప్పించి అందిన కాడికి సాయం చేస్తున్నారు. కొంతమందిని పానాలతో కాపాడారు కానీ చాలా మంది బురద కింద చిక్కి పానాలు కూడా కొట్టుకున్నారు. పాపం తెల్లారేటాళ్లకు 100 మంది బతుకులు తెల్లారిపోయినాయి. నిన్న పొద్దుకేయాలకే 130 మంది జీవిడిసిరని అధికారుల లెక్క. కానీ పురాగా ఎన్ని వందల మంది జీవిడిసిరు అనేది తేలాలంటే ఇంకో 2-3 రోజులన్నా పడతట్టుందట. అది కూడా వానలు తక్కువైతేనే. వానలు చల్లకుండా ఏందో పగబట్టినట్టే కొడుతున్నాయి ఎన్నో లేనట్టు. చార్మినార్ మన హైదరాబాద్ కే షాన్, 400 సాల్ కా నిషాన్. హైదరాబాద్కి ఎవ్వరు వచ్చినా చార్మినార్ను చూడకుండా ఉండనే ఉండరు. లోకల్ ఉండేటోళ్ళు కూడా ఆదివారం వస్తే చార్మినార్ ముఖాన పోయి ఇంత ఇరానీ షాయ దాగి 2 ఫోటోలు గుంజి ఆనే ఉన్న హోటల్లో ఇంత బిర్యానీ తిని వస్తుంటారు. ఇక ఆడోళ్ళు అయితే చార్మినార్ను చూసినట్టుంటుందని ఆడికే షాపింగ్కి పోయి ఆడ లాడ్ బజార్ల గాజులు, మ్యాచింగ్ ఐటెంలు కొనుక్కుంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే గిందుకు కొండనాలకు మందేస్తే ఉన్ననాలకు ఊడిందట. ఒక గదే పని చేసిరు చార్మినార్కు రిపేర్ చేసేటోళ్ళు. మీరు పోయినప్పుడు చూసిరో లేదో కానీ చార్మినార్ మీద పెద్ద గడియారం ఉంటుంది, కనబడదా? అది 135 ఏళ్ళ కింద పెట్టిన గడియారం అట. మరి అసొంటి యాంటిక్ గడియారాన్ని ఎంత మంచిగా కాపాడుకోవాలి ఏం కథ. కానీ పనిచేసేటోళ్ళ నిర్లక్ష్యంతో ఆయన సెంట్రింగ్ బొంగులు తలిగి గడియారం అద్దం బలిగి లోపల 16 పచ్చలు అయిపోయింది. ఇట్లా చార్మినార్ కాడ రినోవేషన్ పనులు చేపిస్తారు. మరి అట్లా చేయించినప్పుడు గడియారానికి ఏం కాకుండా దాని చుట్టూ పరదో గిరదో గప్పుడు ఏదో ఒకటి కాపాడుకుని ఎగురం చేయాలి కదా. ఏమైతే అన్నట్టు పని చేస్తుండే వరకు ఆయన 135 ఏళ్ళ గడియారం బలిగిపోయింది. ఇప్పుడు దాన్ని రిపేర్ చేయాలన్నా కష్టమే. అసొంటి పీసులు ఈ జమానాలో ఏడ దొరుకుతాయి చెప్పురి. చార్మినార్కు 425 ఏళ్ళ చరిత్ర ఉంటే గడియారానికి 135 ఏళ్ళ చరిత్ర ఉన్నది. మరి అసొంటి దాన్ని జాగ్రత్త చేయకుండా ఇష్టం ఉన్నట్టు వలగొడతారు. అసలు పని వచ్చిన వాళ్ళైనా వీళ్ళు అని మస్తు గరం అవుతారట. చరిత్ర అంటే ఇష్టపడేటోళ్ళు ఇక చార్మినార్ను చూడవైన టూరిస్ట్. మామూలుగా కాకి బట్టలు దొడుక్కున్న పోలీసు వాళ్ళని చూస్తేనే భయపడతారు కామన్ పబ్లిక్. ఎవరైనా తిట్టినా, లాఠీ దెబ్బలు కొట్టినా ఏ పోనీతి పోలీసు వాళ్ళతో ఎవరు పెట్టుకుంటారు అని సపోర్ట్ చేయక వెళ్ళిపోతారు. కానీ ఈ అన్న చూడండి వల్ల 5 పోలీసు వాళ్ళను సింగిల్గా ఎట్లా సుడిపెట్టి భయపెట్టిండో. ఆగా చూడు కానిస్టేబుల్ అని ఎట్లా ఆట ఆడుకుంటుండో. అగో వీడేటో ఉండని పోలీస్ అయినా తప్పించుకొని ఉరుకుతుండు. అప్పటికే ఈ కానిస్టేబుల్ అన్న కంత వలగొట్టిండు గీ వినయ్ అనటోడు. అగో ఎడమ కంతకు బోండం సైజులో ఎట్లా బొడిసొచ్చిందో చూడు పాపం. అయినా ఊకుంటాడా? రారా రా చూసుకుందాం అని ఎంటబడి బాక్సింగ్ టాలెంట్ అంతా కానిస్టేబుల్ మీదనే ప్రయోగిస్తుండు. ఓ పోలీస్ అన్న ఎందుకు వచ్చిన పంచాది? అసలే ఎద్దుండు వాడు. మీదికెళ్ళి పోలీసు వాళ్ళంటే భయం పోయేటంత కక్కదాగినట్టుండు. ఊకుంటే ఓడిచిపోతుంది కదా. అగో పిచ్చి కుక్కతోని ఎవడు పెట్టుకుంటాడని దూరం పోయినా ఊకుంటుండా. మాటలతో చెప్పరా అని బూతులు అందుకుంటుంది ఇట్టుడు పెట్టిండు. వైజాగ్ చినవాల్తేరు కాడ జరిగిన ఫైటింగ్ ఇది. పోలీసు వాళ్ళకు డయల్ 112కు ఫోన్ వచ్చిందట. పెండ్లాం మొగల పంచాది ఉన్నట్టుంది. నా మగుడు బగ్గ దాగొచ్చి కొడుతుండు సార్ మీరే కాపాడాలని ఫోన్లో మాట్లాడిరట ఎవరో ఆడోళ్ళు. ఎవడు వాడు వాని సంగతి ఏందో చూద్దామని వస్తే ఉల్టా వీడే పోలీసు వాళ్ళ సంగతి చూసిండు. 5 పోలీసు వాళ్ళను ఆగమాగం చేసి మడత పెట్టి భయపెట్టిండు. ఇట్లా పోలీసు వాళ్ళని చూడంగానే ఎంత పెద్ద పోటుగాడైనా సల్లబడతాడని లాఠీలు బీటీలు ఏం లేకుండా ఉత్త చేతులు ఒప్పుకుంటా వచ్చినట్టుర్రు. పాపం డ్యూటీ ఎక్కిన కాడికెళ్ళి ఈసంటోడు ఎప్పుడు తలగలి కావచ్చు ఈ సర్వీస్లా. ఇంతకున్నావు బిడ్డ పోలీసు వాళ్ళ మీదకే మర్రబడతావా? ఉండు నీ కథ ఏందో మందు దిగినా కడుచుకుంటావని వాపస్ పోయి మళ్ళా దండుకు దండి వచ్చి అనగబట్టి కొంట పోయిరట. ఇక 3rd డిగ్రీ ట్రైనింగ్ అంతా అన్న మీదనే ప్రయోగించి బెండు తీస్తుండొచ్చు పోలీసు వాళ్ళంతా. కానీ మందు కొడితే మనిషిని చెడగొడేందుకు ఎంత ధైర్యం వస్తుందో చూడు. సోను సూద్ అన్న సినిమాలల్లో విలను, రౌడీ, గుండగాన్ లెక్క యాక్టింగ్ చేస్తాడు కానీ బయట మాత్రం రియల్ హీరో అని మస్తు పేరు పోయిండు. కరోనా టైంలో అన్నయ్య చేసిన పనులతోటి బాగా మంది దేవునోలుగా గొలుసుకుర్రు. అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఎంతో మందికి శాతనైన కాడికి సాయం చేస్తూనే ఉన్నాడు. దానికి కృతజ్ఞతగా కొంతమంది పిల్లగాళ్ళు ఏం చేసిండ్రో చూడుర్రి ఆయన బర్త్డే రోజు.
అగో సోను సూద్ అన్న పుట్టిన బర్త్డే అని కుప్పంకాడున్న హ్యాకింగ్ ఇంటర్నేషనల్ అనే ప్రైవేట్ బడి పిల్లగాళ్ళంతా కలిసి ఇగో ఏ తీర్ల శుభాకాంక్షలు చెప్పిరో చూడురి. చూసిరా డ్రోన్ కెమెరా తోటి మీదికెళ్ళి చూస్తే ఏం కనిపించిందో. 1200 మంది పిల్లగాళ్ళంతా సోను సూద్ అన్న ఆకారం వచ్చేటట్టు ఇట్లా కూర్చున్నారు. ముందుగాలు గ్రౌండ్లో సోను అన్న పేస ఆకారం వచ్చేటట్టు బొమ్మ గీసిరు. అటెంక గీతల పోటీ పిల్లగాళ్ళు కూర్చున్నారు ఇట్లా. ఇక డ్రోన్ కెమెరా తోటి మీదికెళ్ళి చూస్తే సోను అన్న ఆకారంలో ఇట్లా పెద్ద బొమ్మ కనిపించవచ్చింది. సోను సూద్ అన్న చేస్తున్న సాయానికి శనార్థి చెప్పేందుకే వీళ్ళంతా ఇట్లా చేసిరట. ఏమైనా కానీ ఓ మనిషి మీద గింత నిస్వార్థంగా అభిమానం చూపించడం అంటే గ్రేటే కదా. ఇవి స్మార్ట్ వార్తలు. మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండుర్రి TV9.